మేడం గారికి ఒక పటం ఇవ్వడం జరిగింది. ఆ పటంలో ఏముందో మేడం తన మాటల ద్వారా సైగలు చేయకుండా మాటల ద్వారా మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ఆ బొమ్మని మీరు అందరూ గీయండి. అసలు ఎవరు కరెక్ట్గా గీస్తారు, మేడం ఎంత బాగా చెప్తారు, మీ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది ఈ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే మేడం చెప్పండి. ఫస్ట్ చతురస్రం గీయండి మేడం, దాన్ని 4 పార్ట్స్ చేయండి. చతురస్రం మీద దీర్ఘ చతురస్రం గీయండి. చతురస్రం మీద దీర్ఘ చతురస్రం ఓకే. దీర్ఘ చతురస్రం ఓకే. దీర్ఘ చతురస్రం మీద ఒక త్రిభుజం, మళ్ళీ త్రిభుజం మీద ఒక దీర్ఘ చతురస్రం, త్రిభుజం మీద ఒక దీర్ఘ చతురస్రం, దానిపైన వృత్తం, దానిపైన వృత్తం. దాన్ని 4 పార్ట్స్ చేయాలి. తర్వాత దానిపైన దీర్ఘ చతురస్రము, దీర్ఘ చతురస్రం పైన త్రిభుజము, త్రిభుజం పైన మళ్ళీ దీర్ఘ చతురస్రము, దీర్ఘ చతురస్రం మీద వృత్తం. అయిపోయిందా? ఈసారి అందరూ ఒక్కసారి చూపెట్టండి. మేడం రైట్, మేడం వెరీ గుడ్. మీరు కూడా ఆల్మోస్ట్ ఓకే వెరీ గుడ్. చాలా మంది కరెక్ట్ గా గీస్తారు. అంటే సువర్ణ మేడం మిమ్మల్ని చాలా బాగా కమ్యూనికేట్ చేసి మీ మధ్య కమ్యూనికేషన్ చాలా బాగా జరిగింది. సువర్ణ మేడం కోసం గట్టిగా చెప్పాలి పెట్టాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 60-70% అందరూ కూడా చూపియాలి. చిన్న తీసుకొచ్చిన పర్లేదు సార్, అనిపిస్తుందా సార్? ఓకేనా? ఇప్పుడు ఇదే బొమ్మని వేరే వాళ్ళు ఇదే విధంగా చెప్తారా? మేడం థ్యాంక్ యూ మేడం. ఇదే బొమ్మని వేరే వాళ్ళు ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వేరేలాగా చెప్తారా? వేరేలాగా చెప్తారా లేదా? సో అంటే మనం ఎలా చెప్తున్నాం అనేది కాదు, మన మధ్య కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా